మిమ్మల్ని పగబట్టిందని ఎలా తెలుసుకోవాలో తెలుసా? పాములంటే భయం లేని వారు ఎవరు చెప్పండి? చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు. పామంటే విపరీతమైన భయం ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన విషయాల గురించి మాత్రం ఎక్కువగా తెలుసుకుంటారు. అంతేకాకుండా పాములకు సంబంధించిన సినిమాలు చూడడం చేస్తుంటారు. అయితే చాలా పాముల గురించి ఎక్కువగా మాట్లాడుకునే దానిలో పాములు పగబడతాయని అంటుంటారు. మరి ఇది నిజమేనా? నిజంగానే పాములు పగబడతాయా? చాలా సినిమాల్లో పాములు పగబడతాయని, అవి ఏ జన్మలో అయినా సరే తమ పగను తీర్చుకుంటాయని ఇలా అనేక సినిమాల్లో వచ్చింది. అంతేకాకుండా చాలా మంది కూడా పాము పగబడుతుంది, పాముని ఏదైనా యాక్సిడెంట్ చేసిన సమయంలో దానికి దెబ్బ తగిలితే అది పగబడుతుంది, ఇలా అనేక కథలు చెప్తుంటారు. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. పాములు పగబడతాయని చాలా మంది అంటారు, కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుందట. అందువల్ల దానికి ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకుని మరీ దాడి చేసే శక్తి సామర్థ్యాలు, అంత మెమరీ పవర్ ఉండదట. అందుకే పాములు పగబట్టవంట. అయితే పాములు ఎక్కువగా ఆహారం కోసం వేటాడుతుంటాయి. ఆ క్రమంలో అవి కొన్నిసార్లు తమ పుట్టను కూడా మర్చిపోయి తిరుగుతుంటాయట. అలాగే మనుషులకు పాములను చూస్తే ఎంత భయమో వాటికి అంతకంటే ఎక్కువ భయం ఉంటుంది. వాటి ప్రాణానికి ఎక్కడ ఆపద వాటిల్లుతుందో అని అవి భయపడతాయట. దీంతో అవి మనుషులపై దాడి చేస్తాయి. అయితే అవి భయాందోళనకు గురైన సమయంలో మనిషిని కాటు వేయడానికి ముందు కొన్ని సంకేతాలను ఇస్తుంది. చాలా వరకు అవి తమ దారిలో అవి వెళ్ళిపోతాయి. కానీ వాటికి ప్రమాదం ఉందంటే మాత్రం అవి ప్రాణరక్షణ కోసం బుసలు కొట్టి కొన్నిసార్లు వెంబడించే ఛాన్స్ కూడా ఉంటుందట. దాంతో కొంతమంది పాము పగబట్టింది అనుకుంటారు. అయితే ఇలా అవి వెంబడిస్తూ తాను కొన్ని సంకేతాలు ఇస్తుందట. బుసలు కొట్టడం, వేగంగా పాకుతూ రావడం, నేలపై కాటు వేస్తూ సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తుందట. కానీ చాలా మంది ఈ సంకేతాలను చూసి పాము ఎప్పుడో పగబట్టింది, అందుకే ఇలా వెంబడిస్తుంది, సంకేతాలు ఇస్తుంది అంటారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్తున్నారు నిపుణుడు. ఇవి పాము పగబడితే ఇచ్చే సంకేతాలు కావు. తన ప్రాణానికి ఆపద ఉందనే భయంతో తనని తాను రక్షించుకోవడానికి చేసే సంకేతాలట.